ఈ మైరా వీడియోకి సంబంధించి ఒక జర్నలిస్ట్ కేవీఆర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని భావోద్వేగ పరంపర వీడియోలు కూడా చూసుంటారు కదా, నేను చూశాను. వెంకటరామరెడ్డి మాకు తెలుసు. అతను ఎన్టీవీ, సివిఆర్ న్యూస్లో మేము చేసేటప్పుడు పరిచయం అన్నమాట. చాలా తక్కువ కాలం పొట్టిగా ఉంటాడు. అయితే సడన్గా మైరా వీడియోలో అవి చూస్తున్నప్పుడు అందిపుచ్చుకున్నారు ట్రెండ్ అనే అనిపించింది. బట్ ఇలా కర్నూలులో ఒక కేసు నమోదు కావటం, అతన్ని అరెస్ట్ చేయటము, ఆ రకంగా మరి పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారో లేదో తెలియదు, కానీ అతను మాటలే బాధగా అనిపించినాయి. అంటే ఈ సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు మన వెనక పార్టీల వాళ్ళు మిగులుతారా లేదా, లేకపోతే ఇంకోటి జరుగుతుందా లేదా పక్కన పెడితే, మన వెనక ఇప్పుడు ఆ కేవీఆర్ కంటే ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి బయటికి తీసుకొని వచ్చారు, బాగానే ఉంది. లేకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం కదా. అతను వైఎస్ఆర్సీపీ జగన్కి మద్దతుగా వీడియోలు చేస్తున్నాడు, అవుట్ రేటెడ్గా, కరెక్టే. కానీ అందులో డెరాగేటరీ కామెంట్స్ ఏమైనా చేశాడా? నాకైతే ఆ కేసు డీటెయిల్స్ తెలియదు. కామెంట్స్ చేశాడా? దానికి అంత క్విక్గా రియాక్షన్ ఎలా వచ్చింది అసలు నాకు తెలియదు. పూర్వపరాలు ఏం తెలియదు. రాత్రి ఆ వీడియో సజెషన్ లిస్టులో ఒక షాట్లో చూస్తే అనిపించింది. అన్న చెప్తేనే చేస్తామమ్మా, ఇదంతా మాదేం లేదు అని అంటున్నాడు ఎవరో ఆయన. ఇతనేమో ఫీల్ అవుతా ఉన్నాడు. ఈ కేవీఆర్ మాకు ఇంకా కొంతమంది ఉన్నాం మిత్రులు. మేమంతా ఏంటంటే ఒక టైంలో ఒక చోట చేసాము. కామన్ జర్నలిస్టులు కూడా కొంతమంది ఉన్నారు, పరిచయాలు ఉన్నవాళ్ళు. అన్నీ చూసినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాట. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు మేము జర్నలిస్ట్ జోలికి పోము, మాది మంచి ప్రభుత్వం అని చెప్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరో అంకబాబు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ని పట్టుకున్నారు, వేధించారు అని అంత బాధపడినప్పుడు మరి వీళ్ళని ఎలా వేధిస్తారు? అంటే వీళ్ళు ఏదన్నా అసభ్యకరమైన పదజాలం వాడుంటే ఓకే, అదేమి గంతవ్యమేం కాదు. ఎలా పడితే అలా మాట్లాడేసేసి మమ్మల్ని ఎవరు ఏమి చేయకూడదు అనేదానికి మేము వ్యతిరేకం. కానీ నాకు తెలిసి కేవీఆర్ కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడతారేమో, అట్ ద సేమ్ టైం ఘాటుగా ఇది జగన్మోహన్ రెడ్డి పవర్ అంటే, జగన్మోహన్ రెడ్డి తలుచుకున్నాడంటే అదైపోద్ది ఇదైపోద్ది, ఢిల్లీ వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు, ఇట్లాంటి ఎలివేషన్ వీడియోలో చేసి ఉంటాడు. మరి అంతకుమించి కూడా ఇంకేమన్నా పౌరుష పదజాలం కానీ ఇట్లాంటివి ఏమైనా వాడా మన వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది వైఎస్ఆర్సీపీ ఫాలోయర్లు చూస్తుంటారు మన వీడియోలో, అది మనకు తెలుసు. వాళ్ళు అతని వీడియోలు కూడా చూస్తుంటారు, ఖచ్చితంగా వాళ్ళు తెలియజేయాలి. ఆ కేసు అంటే మనకి అంతర్రాష్ట్ర ఏమంటారు, వేరే రాష్ట్రం నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని ఇన్సిడెంట్లు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, వాటి మీద కూడా ఇంత క్విక్ రియాక్షన్ ఉందేమో. కానీ పర్టికులర్గా ఇట్లా సోషల్ మీడియాలో, యూట్యూబ్గా కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ చేసే వీడియోల మీద రియాక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే ఈ ప్రశ్న వస్తుంది, నిజంగానే మిగిలిన కేసుల్లో కూడా ఈ వేగం ఉందా అని. అది జనరల్. బట్ అది ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు అతన్ని ఒక కేసు మీద అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అతన్ని విచారిస్తారు. ఆ తర్వాత అతనే తగ్గడు కదా. అలా అని చెప్పేసి ఏం మాట్లాడినా కూడా పోలీసులు చూస్తూ ఉండిపోవాలని చెప్పడం మన అభిమతం కాదు. కానీ బట్ ఇది అంత పెద్ద వాంటెడ్ ట్రెండ్ అయితే కాదు. అరెస్ట్ చేయటం, తీసుకెళ్ళటం, వాళ్ళు దాన్ని మళ్ళీ పోస్ట్ చేయటం, మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ ఇంకాస్త రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రభుత్వం అలాంటిది ఇలాంటిది అని విమర్శలు చేయటం. అంటే ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ మనం ఏముంది, పలానా వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతున్నావంటే నువ్వు లైన్ లోపల ఉన్నా సరే తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది, ఆ పాపులారిటీ పెరిగినప్పుడు. మరి ఇవన్నీ వెంకటరామరెడ్డే కాదు, ఇంకా ఎవరైనా సరే చూసుకోవాలి, మనం కూడా చూసుకోవాలనుకుంటున్నాను నేను. బై.